అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాణిపాకం దేవస్థానం సంబంధించి చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్స్, టెంపుల్ కమిటీ మరియు రెవెన్యూ, పోలీస్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా 21 రోజులు ఫెస్టివల్, చాలామంది భక్తులు వస్తారు. సో భక్తులు సర్వీసెస్ కరెక్ట్గానే ఇవ్వాలి, అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయాలి. టెంపుల్ కమిటీ ద్వారా కూడా ఏమి బాధ్యత ఉన్నాయి అది కూడా సరైన నిర్వహణ చేయాలి. అన్ని విషయాలు ఈరోజు డిస్కస్ చేశాము. గత నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చాము, ఇది పూర్తి ఆయన లేదా కూడా చర్చ చేయడం జరిగింది. చాలా మటుకు పని పూర్తి అయినాయి, కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఉన్నాయి. ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాము. ఇంకా కాకుండా ఒక మానవ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము. ఎప్పుడైనా ఎవరైనా భక్తులకి సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఈ చర్చ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా మనమందరూ అన్ని డిపార్ట్మెంట్, టెంపుల్ కమిటీ అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, కరెక్ట్గానే సర్వీస్ భక్తులకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక రివ్యూ ఒక వారం తర్వాత కూడా చేయడం జరుగుతుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా ఇంకా సమస్య ఉంటే, ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటే కూడా మనం కరెక్ట్ సరి తీసుకుంటాం. సో నేను ఎస్పీ గారు ఖచ్చితంగా టైం టు టైం రివ్యూ చేస్తుంటాము, టైం టు టైం వస్తుంటాము. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి, టెంపుల్ కమిటీకి ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ జరిగితే ఇది మన ఒకటి విషయం. సో మనం మంచిగా చేస్తాము, ఇది భావిస్తున్నాము. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా శ్రద్ధపూర్వకంగా పనిచేస్తాము, ఇది కూడా భావిస్తున్నాము. సార్, విఐపీలకు, ఉభయదారులకు ఏమైనా టైమ్స్ ఈ మాట కూడా ఇప్పుడు డిస్కస్ చేశాము. అండ్ వాళ్ళు ప్రామిస్ చేశారు 24 hours ముందు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏం టైం నుంచి ఏం టైంకి వస్తారు, ఏం టైంకి వెళ్తారు. సో దట్ మిగతా భక్తులు కూడా ఏ ప్రాబ్లం రాకుండా కూడా మనం చెక్ చేస్తాం. ఇంకా మిగతా కూడా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. రకరకాలుగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్, ఇంత మటుకు పాసిబుల్ ట్రై చేస్తాం. కాణిపాకం నందు వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధీనాథ దేవస్థానం నందు బ్రహ్మోత్సవములు ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమవును. ఈ బ్రహ్మోత్సవంలో ఈ నెల 27వ తేదీకి ముగిను. ఇందులో భాగంగా వినాయక చవితి రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం మేము జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు కూడా స్వామివారిని దర్శించకు రాగలని మేము అనుకుంటున్నాము. ఒక వినాయక చవితి రోజే సుమారు 80,000 దాకా భక్తులు రాగలని అంచనా ఉంది. ఈ 80,000 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగించుటకు గాను మరియు సామాన్య భక్తులకి పెద్దపీటగా వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము. దాని తర్వాత 100 రూపాయల దర్శనము, 150 రూపాయల దర్శనము క్యూలు ఎప్పుడు లేని విధంగా ఈసారి చంటి బిడ్డల తల్లులకు, వృద్ధులకు, వికలాంగులకు సపరేట్ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క క్యూ లైన్లలో కూడా వచ్చిన భక్తులకు మంచిది సౌకర్యము దేవస్థానం యొక్క వాటర్ ప్లాంట్ నుంచి అందరికీ సరఫరా చేయబడును. ఈ వినాయక చవితి రోజున స్వామివారిని యొక్క అభిషేకము 2 గంటలకు మొదలుపెట్టి 3 గంటలకు ముగించుకొని 3 గంటల నుండి తెల్లారుజామున 3 గంటల నుండి భక్తులందరికీ స్వామివారి దర్శనంలో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క శ్రావణమాస ఈ దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా దేవస్థానంలో వినాయక చవితి రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము, 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్నప్రసాదము ఏర్పాటు చేయడం అనేది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారితో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. వచ్చే భక్తులకు కూడా వంచాలను బట్టి మేము సుమారు చిన్న లడ్లు 1,00,000 కూడా
తయారు చేయటకు పూర్తిగా మేము సంకల్పించి ఉన్నాము. ఈ దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లైటింగ్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అన్ని రకములుగా ఏర్పాట్లు మేము అన్ని విధములుగా కూడా చేయడం జరిగింది. ఈ 21 రోజు కూడా ఆర్జిత సేవలని రద్దు చేయబడి ఉన్నది. ఈ యొక్క 21 రోజులు ఏ రోజుకు ఆ రోజు ముఖ్యమైనది 9 రోజులు బ్రహ్మోత్సవములు, మిగతా 12 రోజులు ఉభయదాల తరపున ఈ 14 గ్రామాల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత వైభవంగా వాళ్ళు స్వామివారి యొక్క అలంకరణలు కానీ అభిషేకాలు కానీ ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరియు శానిటేషన్ వారు కానీ పరిశుభ్రంగా ఉంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత అమర్ హాస్పిటల్ వారితో కూడా మేము సంప్రదించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మెడికల్ కూడా ఏర్పాటు చేయడం ఉన్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ఆర్జిత భక్తులు విఐపి అంటూ తేడా ఉండదు. సామాన్య భక్తులకు ప్రతి సపరేట్గా కూడా లైన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకు ఏ టైంలో మనము వదులుతామో విఐపి కూడా అదే టైంలో వదులుతాము. వినాయక చవితి రోజు 3 గంటలకు అందరికీ ఒకే టైంలోనే మేము దసరా భాగ్యం కలిగజేస్తాం. 9 గంటల వరకు అల్పాహారం వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే. ఉదయం అల్పాహారం 5 నుంచి 9 గంటలకు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత 9 నుండి సాయంత్రం 5 వరకు అన్నప్రసాదం వినాయక చవితి రోజు ఉంటుంది. మరి ముఖ్యమైన రోజుల్లో కూడా 9 గంటల నుంచి అన్నప్రసాదం ఉంటుంది. మిగతా రోజుల్లో ఆ రోజును బట్టి ఎంతమంది కావాలంటే అంతమందికి మేము తయారు చేస్తున్నాము. మనకు ఇక్కడ వచ్చినటువంటి పోలీసు వారు కానీ మిగతా డ్యూటీ మీద వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్లో కానీ అన్ని డిపార్ట్మెంట్ల వారికి వాళ్ళకు అల్పాహారము భోజనం వాళ్ళు సపరేట్గా తయారు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.